అవుతుంది, కోర్టుకి సివిల్ కాన్సెప్ట్తో వెళ్తాం, క్రిమినల్ కాన్సెప్ట్తో వెళ్ళాం కదా. ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీని క్రియేట్ అయింది. ఎందుకు క్రిమినల్ కాన్స్పిరసీ అంటే ఇక్కడ ప్రభుత్వం పోలీస్ అధికారులు పంపించడానికి, అంటే ఒక సివిల్ మ్యాటర్లో పోలీసులు ఇన్వాల్వ్ అయినట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో చీటింగ్ అన్నటువంటి దానికి ఫోర్జరీ ఇవన్నీ కూడా కోర్టులో సివిల్ దావా వేసి ఫోర్జరీ చేశారంటే అప్పుడు కోర్టు ఆదేశిస్తే చెయ్యొచ్చు. అట్లా చేయలేదు కదా ఇక్కడ. ఒకళ్ళ విద్యాసాగర్ కోర్టుకి వేయలే, ఇట్లాగా నా పేరుతో ఇట్లా చేశారు అని చెప్పారు. కాబట్టి అక్కడ వాళ్ళిద్దరిని ఎవరైతే ఇతను సాక్షులుగా వాళ్ళ బంధువుని చూపెట్టాడు విద్యాసాగర్, ఆ బంధువులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ బంధువులు ఇద్దరు మేము అట్లా పెట్టలేదు, మా పేరుతో దొంగ సాక్ష్యాలని వాళ్ళు చెప్తున్నారు. అవును, వాళ్ళు అసలు ఎవరో తెలియదు అంటున్నారు. కాబట్టి ఇక్కడ సమస్యల్లా ఏంటంటే విద్యాసాగర్ది అనేటటువంటిది మధ్యలో అతని పేరు ఎందుకు వచ్చిందో, అతన్ని ఎందుకు తీసుకొచ్చారో, అతని ఆధారం ఎందుకు దొరికిందో తెలియదు. అది మామూలుగా అసలు ఇన్వెస్టిగేషన్ ఆ రూట్లోకి రావాలి. అయితే అది విద్యాసాగర్ దొరికితే కానీ సాధ్యం కాదు. కానీ మన ఆంధ్రాలో నమోదైన కేసు ప్రకారం చూసుకుంటే దీన్ని ఒక సివిల్ కేసుగా చూడాలా సార్? అంటే విద్యాసాగర్ అయితే సివిల్ కేసుగా చూడాలి. అంటే దాంట్లో చీటింగ్ కూడా ఉంది కాబట్టి క్రిమినల్ కేసు అవుతుంది.